హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు తెలంగాణ టెట్ 2023 సంవత్సరంలో జరిగినటువంటి పేపర్ 2కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నందు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మనకి ఈ యొక్క పేపర్ 2 నందు మొత్తం గణితం నందు 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ లోపల 24 క్వశ్చన్స్ ఏమో కాంటెంట్ నుంచి ఉంటాయి 10th క్లాస్ స్టాండర్డ్ వరకు. అలాగే 6 క్వశ్చన్స్ ఏమో మెథడ్స్ నుంచి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. సో 24 క్వశ్చన్స్కి 24 మార్క్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్కి 6 మార్క్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. సో ఇది మనకి మ్యాథమెటిక్స్ నందు రావడం జరుగుతుంది. ఇందులో మనకి 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ ఏమో అంటే ఇక్కడ ఈ యొక్క పేపర్ 2కు మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు, అలాగే ఫిజికల్ సైన్స్, అలాగే బయాలజీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఏమో ఈజీగా ఉండడం జరుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ మరి కొంచెం డిఫికల్ట్గానే ఇవ్వడం జరుగుతుంది పేపర్ 2లో అయితే మాత్రం. సో ఒక్కసారి మరి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, ఇఫ్ log 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, log 3 ఈజ్ ఈక్వల్ టు వై, log 5 ఈజ్ ఈక్వల్ టు జెడ్, దెన్ log 8 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 45 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. మరి ఇచ్చినటువంటి దాన్ని మనం గమనించినట్టయితే సంవర్గమానాల నుంచి ఇవ్వడం జరిగింది. మరి ఇది 10th క్లాస్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇది మనం గమనించినట్టయితే ఇందులోపల log 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చిండు, log 3 ఈజ్ ఈక్వల్ టు వై ఇచ్చిండు, log 5 ఉన్న కాడ జెడ్ రాయవచ్చు. అయితే log 8 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 45 వాల్యూ అడిగిండు. సో log 8 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 45, మరి దీన్ని log a ఇంటూ బి ఫార్ములా ప్రకారం log 8 ప్లస్ log ఆఫ్ థర్డ్ రూట్ ఆఫ్ 45 అని రాస్తాం. log a ఇంటూ బి అంటే log a ప్లస్ log b. ఇప్పుడు 8 అంటే 2 పవర్ ఆఫ్ 3 రాస్తాం. అలాగే ఇక్కడ 45 థర్డ్ రూట్ ఆఫ్ 45 అంటే 45 పవర్ ఆఫ్ 1/3 అని రాస్తాం. మరి పవర్ ఉన్నట్టయితే గుణకంగా రాస్తాం. సో 3 ఇంటూ log 2, అలాగే ఇక్కడ 1/3 ఇంటూ log ఆఫ్ 45 అంటే 9 ఇంటూ 45, 45 9 ఇంటూ 5 రాస్తాం. 9 అంటే 3 స్క్వేర్ ప్లస్ అలాగే log 5 రాస్తాం. డైరెక్ట్ రాస్తున్న స్టెప్ 9ని 3 స్క్వేర్ అని రాస్తున్నా, ఇంటూ 5 కాబట్టి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ రాస్తున్నాం. ఇప్పుడు 3 ఇంటూ log 2 అంటే ఎంత రాయొచ్చు, ఎక్స్ రాయొచ్చు, ప్లస్ 1/3 ఇంటూ ఇక్కడ 2 గుణకంగా వచ్చేస్తుంది. 2 ఇంటూ log 3, log 3 అంటే వై, 2 ఇంటూ వై ప్లస్ log 5 అంటే జెడ్. సో ఇది ఆన్సర్ 3x ప్లస్ 1/3 ఇంటూ 2y ప్లస్ జెడ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ డి. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి దానిని ఈ విధంగా log a ఇంటూ బి అంటే log a ప్లస్ log b రాసుకున్నాం. 8 అంటే 2 క్యూబ్ ప్లస్ 45 పవర్ ఆఫ్ 1/3 రాసుకుంటాం. 1/3 అనేది మనము ఘాతము అనేది గుణకం అవుతుంది. 1/3 ఇంటూ log 45, 45 అంటే మళ్ళీ ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే 3 స్క్వేర్ ఇంటూ 5 రాస్తాం. సో log 3 స్క్వేర్ ప్లస్ log 5, 2 ఇంటూ log 3 అంటే 2y ప్లస్ జెడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రెండో క్వశ్చన్ మనకి కొంచెం ఈజీగా ఉంది. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15, దెన్ ద నెంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఏ అనేది 15 యొక్క కారణాంకాల సమితి. మరి 15 యొక్క కారణాంకాలు అంటే ఏ ఎక్కంలో 15 వస్తుందో అవన్నీ కూడా 15 యొక్క కారణాంకాలు అవుతాయి. ఒక ఎక్కంలో వస్తుంది, ఒక ఎక్కంలో ఎప్పుడు వస్తుంది, ఒక 15. నెక్స్ట్ 3 ఎక్కంలో వస్తుంది, 3 ఎక్కంలో ఎప్పుడు వస్తుంది, 3 5ల 15. సో ఏ సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఎంతైతే ఉందో దాని ఉపసమితుల సంఖ్య సూత్రము 2 పవర్ ఆఫ్ m. 2 పవర్ ఆఫ్ m. m అంటే సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. ఇప్పుడు 4 మూలకాలు ఉన్నాయి కాబట్టి 2 ఘాతం 4 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 15 యొక్క కారణాంకాలు రాసుకున్నాం, 4 వచ్చినాయి. 4 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఉపసమితుల సంఖ్య 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ద వర్టిసియస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ 2, 3, -1, 0 and 1, -4 are respectively. Then the length of the median through vertex A is. మరి త్రిభుజం ఏబిసికు శీర్షాలు ఇచ్చిండు. ఫస్ట్ది ఏ అని చెప్పిండు, రెండోది బి, మూడోది సి. ఎక్కడ చెప్పిండంటే వరుసగా అని చెప్పిండు కాబట్టి ఏ బి సి అవుతాయి. ఇప్పుడు శీర్షం ఏ గుండా వెళ్ళు మధ్యగత రేఖ పొడవు ఎంత అని అడిగిండు. సో ముందుగా త్రిభుజం ఏబిసి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏ అనుకున్నట్టయితే ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. మనకి ఏ నుండి వెళ్ళేటటువంటి మధ్యగత రేఖ అని చెప్పిండు. మధ్యగత రేఖ అంటే శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువుని కలిపే రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటాం. అంటే ఈ డి అనేది ఏమవుతుంది, బీసీకు మధ్య బిందువు అవుతుంది. మరి బీసీ అంటే నిరూపకాలు ఏమున్నాయి, -1, 0, అలాగే 1, -4. మరి 2 బిందువులు ఇచ్చినప్పుడు మధ్య బిందువు సూత్రము x1 ప్లస్ x2/2, x1 ప్లస్ x2/2, అలాగే y1 ప్లస్ y2/2. ఇది మధ్య బిందువు సూత్రం. ఇప్పుడు -1 ప్లస్ 1 కూడితే 0, 0/2, 0 -4/2. మరి 0/2 అంటే 0 అవుతుంది.
అలాగే 0 - 4 అంటే -4/2 -2 అవుతుంది. అనగా 0, -2 అనేది డి బిందువు అవుతుంది. ఇప్పుడు అడిగింది ఏంది? మధ్యగత రేఖ యొక్క పొడవు అడిగిండు. మరి ఏ 2, 3 ఇచ్చిండు. మరి 2 బిందువులు ఇచ్చినప్పుడు సూత్రము పొడవుకు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు 2 - 0 ఎందుకంటే x2 - x1 అన్న x1 - x2 అన్న 2 - 0 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 -2 ఇక్కడ చూడండి 3 ఇక్కడ అంకెకు మైనస్ ఉంది, సూత్రంలో మైనస్ ఉంది కాబట్టి 3 - -2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 + 2 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 3 + 2 ఎంత 5, 5 స్క్వేర్ ఎంత 25, 25 + 4 ఎంత 29. సో √29 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా ముందుగా మధ్యగత రేఖ అనేది కాన్సెప్ట్ తెలియాలి, మధ్య బిందువు తెలియాలి, మధ్య బిందువు తెలిసిన తర్వాత మధ్య దూరం సూత్రం కూడా తెలియాలి. ఈ 3 తెలిస్తేనే మనం దీన్ని సాల్వ్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటి నుండి ఒక రేఖీయ సమీకరణాల జతకు సాధనాలను కనుగొనడానికి పద్ధతులను ఎంచుకోండి. ద సొల్యూషన్స్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇది 10th క్లాస్లో కూడా మనకి 4th చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. మరి 4th చాప్టర్ అనేది 2 చరరాశుల రేఖీయ సమీకరణాల జత అనేది ఉంది. మరి ఇక్కడ దానికి సాధనాలను తెలుసుకోవడానికి మనం నేర్చుకుంటాం 3 పద్ధతులు నేర్చుకుంటాం. ఒకటి రేఖాచిత్ర పద్ధతి, ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా. ఈ 3 ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 2 చరరాశుల రేఖీయ సమీకరణాలను సాధించడానికి సాధనాలను తెలుసుకోవచ్చు. సో ఏ, బి, డి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఇక్కడ సి అనేటువంటి చూసినట్టయితే బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్, వర్గాన్ని పూర్తి చేయ పద్ధతి అనేది మనము వర్గ సమీకరణానికి మూలాలను తెలుసుకోవడానికి వాడతాం. వర్గ సమీకరణం యొక్క మూలాలు తెలుసుకోవాలంటే ఈ పద్ధతిని వాడతాం. మనం రేఖాచిత్ర పద్ధతి, ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 545. దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద 2 ఇంటీజర్స్. మరి 2 వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గముల మొత్తం 545 అయితే అందులో పెద్ద గరిష్ట సంఖ్య ఏది? సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదే ఈజీ పద్ధతి. ఎట్లా అంటే మనకు అడిగింది గరిష్ట సంఖ్య. ఇప్పుడు గరిష్ట సంఖ్య 16 అనుకుందాం. 16 అనుకున్నట్టయితే దాని ముందు సంఖ్య ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఎందుకంటే 2 వరుసగా ధనపూర్ణ సంఖ్యలు అని చెప్పిండు. ఒకటి 15, 16. పెద్దది 16 అనుకుంటే చిన్నది 15. 15 స్క్వేర్ అంటే 225, 16 స్క్వేర్ అంటే 256. సో కూడితే 1, 8, 4 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 17. 17 స్క్వేర్ అంటే 17 కంటే ముందుది 16 కాబట్టి 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289. కూడితే 5, 14, 5 545. సో మనకు వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఆప్షన్ నుంచి కూడా ఆన్సర్ను మనం తెలుసుకోవచ్చు. ఓకే. చూజ్ ఏ నాన్ ఎంటీ సెట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలో శూన్యేతర సమితి. మరి నాన్ ఎంటీ సెట్ అంటే శూన్యేతర సమితి, శూన్య సమితి కానటువంటిది. ఎంటీ సెట్ అంటేనే శూన్య సమితి, నాన్ ఎంటీ సెట్ అంటే శూన్యేతర సమితి. ఏదని అడిగిండు. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 5. 5 కంటే తక్కువైనటువంటి సరిప్రధాన సంఖ్యల సమితి. 5 కంటే తక్కువైనటువంటిది ఏది? ఒకే ఒక సరిప్రధాన సంఖ్య ఉంటుంది, అది 2 ఒక్కటే. సో ఒక మూలకం ఉంది దీంట్లో. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లైస్ బిట్వీన్ 3 and 4. 3కి 4కి మధ్యలో పూర్ణ సంఖ్యలు ఉండవు, శూన్య సమితి అవుతుంది. ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ దేర్ 3 angles ఈజ్ లెస్ దెన్ 180 degrees. ఇక్కడ మనకు మొత్తం పూర్తి రాలేదు. 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి త్రిభుజాలు ఉండవు. ఎందుకనగా త్రిభుజంలోని 3 ఏ త్రిభుజం అయినా సరే 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. 180 డిగ్రీల కంటే 1 డిగ్రీ కూడా తక్కువ ఉన్నటువంటి త్రిభుజం ఉండదు కాబట్టి ఇది కూడా శూన్య సమితి. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ దట్ లివ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2. 2తో భాగిస్తే శేషము 0 వచ్చేటటువంటి బేస్ సంఖ్యల సమితి. మరి 2తో భాగిస్తే ఎప్పుడు కూడా శేషం 1 వస్తుంది, కానీ మనకి 0 అనేది రాదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మిగతా 3 కూడా మనకి వచ్చినాయి, శూన్య సమితులు వచ్చినాయి. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ టేక్స్ 6 hours టు రీచ్ ద డెస్టినేషన్ బై ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 km/h. దెన్ ద టైమ్ టేకెన్ ఇన్ అవర్స్ బై ద కార్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 80 km/h. ఎంత టైం పడుతుంది? 45 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణించినట్టయితే గమ్యాన్ని చేరడానికి ఎంత టైం పడుతుంది? 6 గంటలు పడుతుంది. అంటే ప్రయాణించినటువంటి దూరము డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 45 కిలోమీటర్లు, 6 గంటలు కాబట్టి 270 కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది ఆ గమ్యస్థానం. ఇప్పుడు ఒకవేళ 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే ఎంత టైం పడుతుందని చెప్పిండు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ ఎంత ఉంది? 270 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎంత ఉంది? 80. సో డివైడ్ చేస్తున్నాం 27/8.
8 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 8 3 జా 24, 3 మిగిలింది కాబట్టి 3 3/8. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి 3 3/8. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ ఆరిజిన్ అండ్ ద పాసెస్ త్రూ ద -8, 6. సో సర్కిల్ ఇచ్చిండు, సర్కిల్ యొక్క సెంటర్ ఏమో ఆరిజిన్ అని చెప్పిండు. ఆరిజిన్ అంటే 0, 0. ద సర్కిల్ ఈజ్ త్రూ ద -8, 6 అనేటువంటి బిందువు గుండా పోతుందని చెప్పిండు. మరి రేడియస్ అంటే డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం? ఒక వృత్తంపై బిందువు నుండి కేంద్రాన్ని కలిపే మధ్య దూరాన్ని మనం రేడియస్ అంటాం. సెంటర్కు ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ఆర్ కాల్డ్ రేడియస్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం రూట్ ఆఫ్, మరి ఎప్పుడైనా సరే ఒకటి ఆరిజిన్ ఒకటి 1 పాయింట్ ఉన్నట్టయితే డిస్టెన్స్కి ఫార్ములా x² + y², రూట్ ఆఫ్ x² + y². ఇంతకుముందు దాంట్లో క్వశ్చన్లోనేమో 2 బిందువుల మధ్య దూరం అంటే రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² రాసుకున్నాం. ఇక్కడ ఒక బిందువు అనేది మూల బిందువు అయితే రూట్ ఆఫ్ x² + y² అంటే రూట్ ఆఫ్ -8² అంటే +64 అవుతుంది. 6² అంటే 36, కూడితే 100, 100 యొక్క స్క్వేర్ రూట్ 10. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 రూపీస్ ఎట్ 5% ఫర్ యానమ్ ఫర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. 6,000 రూపాయలు అసలు, 5% ఇంట్రెస్ట్ రేటు, 2 years టైమ్ ఈజ్ 2 years. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా p × 1 + r/100 హోల్ పవర్ ఆఫ్ n. n మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో మనకి 5% ఇచ్చిండు. 6,000 × 1 + 5, 1 + 5/100 అంటే 105/100 అవుతుంది, డైరెక్ట్ రాస్తున్నాం. సో స్క్వేర్ అంటే మనకి బేస్ ఈజ్ మల్టిప్లై 2 times 105/100. ఓకే, సో ఇప్పుడు 2 zeros 3 zeros క్యాన్సల్ అవుతాయి. నెక్స్ట్ ఇది 6, ఇక్కడ మరి 5 టేబుల్లో 5 2 జా 5 2 జా 5 1 జా 2 1 జా 2 3 జా క్యాన్సల్. సో 21 × 3 63, 63 × 105. సో 5 0 3 6 5 జా 30, 6 1 జా 6, 6615. సో ఇది మనకి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం అడిగిండు 615 రూపీస్. ఎందుకంటే 6,615 వచ్చింది. ఇందులోకి వెళ్ళి 6,000 మైనస్ చేస్తే 615 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 2,420 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా 20% పంటను నష్టపోయాడు. అయినా ఈ సంవత్సరం పత్తి బస్తాల సంఖ్య ఎంత? గత సంవత్సరం ఎన్ని వచ్చినాయి? 2,420. ఈ సంవత్సరం ఎంత నష్టం వచ్చింది? 20% లాస్ వచ్చింది. మనకు అడిగింది పండినటువంటి పత్తి సంచుల సంఖ్య అడిగిండు. నష్టపోయినటువంటి సంచుల సంఖ్య అడిగితేనేమో 20%తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు పండినటువంటిది అంటే 80%, కాబట్టి 80% అంటే 80/100. సో క్యాన్సిల్ చేస్తున్నాం. 2 zeros క్యాన్సిల్ అవుతాయి 10 టేబుల్లో. 8 2 జా 16, 8 4 జా 32, 33 అవుతుంది. 8 2 జా 16, 19, 19 అంటే 36. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 61, దెన్ n ఈజ్ ఈక్వల్ టు. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 61, దెన్ n. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఫార్ములాస్ మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? మొదటి n సహజ సంఖ్యల మొత్తం. n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంది? n × n + 1/2. సరి సహజ సంఖ్యల మొత్తం n × n + 1. బేస్ సహజ సంఖ్యల మొత్తం n². ఇప్పుడు మొదటి n సహజ సంఖ్యల సరాసరి. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే n + 1/2 అవుతుంది. ఎందుకంటే బై n చేస్తాం కాబట్టి n క్యాన్సిల్ అవుతుంది. అదే సరి సంఖ్యలకేమో n + 1, బేస్ సంఖ్యలకేమో n. ఇప్పుడు మీకు ఇంకా ఐడియా వచ్చేసి ఉంటుంది. మన క్వశ్చన్లో కూడా ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి ఏమవుతుంది? మీన్ n + 1. n + 1 = 61. n = 61 - 1 = 60. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 60 సరి సహజ సంఖ్యల సగటు 61 అయినట్లయితే n విలువ ఎంత అని అడిగిండు. ఇక్కడ మనకి సహజ సంఖ్యలు తీసుకున్నప్పుడు n × n + 1 అనేది మొత్తానికి అవుతుంది. సరాసరికి ఏమో n + 1 అవుతుంది. కాబట్టి 60 సరి సహజ సంఖ్యల సరాసరి 61 అవుతుంది. మనకి మొత్తం 24 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటి పార్ట్ నందు 12 క్వశ్చన్స్, సెకండ్ పార్ట్ నందు మళ్ళీ రిమైనింగ్ 12 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో నందు చివరి క్వశ్చన్ చూడండి. 4 ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఈజ్ 7 centimeters టచ్ వన్ అనదర్ దెన్ ద ఏరియా ఫార్మ్డ్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో కూడా 4 ఈక్వల్ సర్కిల్స్ ఉన్నాయి. ఈచ్ రేడియస్ 7 centimeters ఉంది. టచ్ వన్ అనదర్ దెన్ ద ఏరియా. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం సమాన వృత్తంలో స్పర్శించుకుంటున్నాయి. అయినా ఆ వృత్తముల మధ్య ఏర్పడు ప్రాంతం యొక్క వైశాల్యం. ఒకదాంతో ఒకటి ఈ విధంగా స్పర్శించుకున్నప్పుడు ఈ మధ్యలో ఏర్పడే ప్రాంతం యొక్క వైశాల్యం అడిగాడు. సో మనకి రేడియస్ ఎంత ఇచ్చిండు? 7 ఇచ్చిండు. సో ఒకసారి గమనించినట్టయితే ఈ సెంటర్స్ని కలిపినట్లయితే మనకి స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ యొక్క లెంత్ ఎంత అంటే 14 centimeters వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14. ఇప్పుడు మరి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14² అవుతుంది. దీనిలోకి వెళ్ళి ఏం చేయాలి? మనకి ఈ ప్లేస్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. మధ్యలో ఉన్నటువంటి ఏర్పడే ప్రాంతం వైశాల్యం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఈ 4 సెక్టార్స్ని మైనస్ చేయాలి. కాబట్టి -4 ఇంటూ మరి సెక్టార్ తీసుకున్నప్పుడు ఆ సెక్టార్ ఎంత ఉందంటే మనకి 1/4 ఉంది. సర్కిల్లో 1/4 ఉంది. కాబట్టి సెక్టార్ యొక్క ఏరియా సెమీ సర్కిల్ అయితేనేమో క్వార్టర్ సర్కిల్ అంటాం. దీన్ని క్వార్టర్ సర్కిల్
క్వార్టర్ సర్కిల్కి 1/4 ఇంటూ πr స్క్వేర్. పై అంటే ఇక్కడ 22/7 తీసుకొని చెప్పిండు. 22/7 రేడియస్ 7 కాబట్టి 7 ఇంటూ 7. ఓకే, ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఏమో స్క్వేర్కు, πr స్క్వేర్కి ఏమో సర్కిల్కు, దాంట్లో మన క్వార్టర్ సర్కిల్కి ఏమో 1/4 πr స్క్వేర్. ఇది ఫార్ములా. సో 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 4 క్యాన్సల్, 7 క్యాన్సల్, 22 7 154. 154ను మైనస్ చేస్తే 2 4 42. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనకి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఏ విధంగా ఏ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగిందో చూసాము. వాటి యొక్క శోధనలు కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా రిమైనింగ్ 12 క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం.